ఈ రోజు నా జర్నీ స్టార్ట్ అయింది 3 వీకే మెంటర్షిప్ మీటింగ్స్ తో ఆన్లైన్ లో. ఫస్ట్ హరి గారు అనమాట, మాడ్యులర్ ఫర్నిచర్ బిజినెస్ చేస్తుంటారు. సెకండ్ వచ్చేసి దుర్గా ప్రసాద్ గారు, బిలీఫ్ మెడికల్ సిస్టమ్ అనమాట, హాస్పిటల్స్ కి ఎక్విప్మెంట్స్ అనేది సబ్మిట్ చేస్తుంటారు. థర్డ్ రామకిషోర్ గారు, రుక్రామ్ సేరా సెలబ్రేషన్స్ బిజినెస్. చూడండి, 3 మీటింగ్స్ కంప్లీట్ అయినాక నా డే అక్కడతోనే అయిపోలేదు. ఈవినింగ్ మేము నంద్యాలకు అనేది జర్నీ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఎందుకు అనంటే అక్కడ రేపు నేను ఒక పవర్ఫుల్ ప్రోగ్రామ్ అనేది తీసుకోబోతున్నాను. ట్రావెల్ మధ్యలో డిన్నర్ అనేది చేసిన తర్వాత మళ్ళీ జర్నీ అనేది కంటిన్యూ చేస్తాం. 11 PM కి నంద్యాల రీచ్ అయ్యామన్నమాట. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్. నా వీకే మెంటర్షిప్ ఎవరైతే తీసుకున్నారో మాధవి గారు, వాళ్ళ కోసం ఈ నంద్యాల వచ్చాను. వాళ్ళ టీం అనేది హోటల్ దగ్గర ఆల్మోస్ట్ 9 PM నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను 11 o'clock వచ్చాను అనమాట. హోటల్ దగ్గర వెయిట్ చేసి వెల్కమ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ గా స్కూల్ కి అనేది వెళ్ళాము. బాలాస్ అకాడమీ 2 స్కూల్ రన్ చేస్తారు, రవీంద్ర హై స్కూల్, సిల్వర్ హై స్కూల్. బాలా అకాడమీ సిన్స్ 1995 నుంచి రన్ అవుతున్న రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్. నా మెంటర్షిప్ లో ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే పర్సనల్ గా విజిట్ చేసి ఆర్గనైజేషన్ ని 10x గ్రోత్ కి తీసుకెళ్లడంలో నేను హెల్ప్ చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ సెషన్ 9 AM కి. ఫస్ట్ స్టూడెంట్ సెషన్, మోటివేషన్, విజన్, ఫ్యూచర్ క్లారిటీ, స్టూడెంట్స్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్. ఫుల్ గా ఎమోషనల్ అయిపోయారు. ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ పేరెంట్స్ గురించి చెప్పిన తర్వాత స్టూడెంట్ లోపల ఫుల్ మార్పు వచ్చిన తర్వాత పేరెంట్స్ సెషన్, మైండ్ సెట్, పేరెంటింగ్ అప్రోచ్, ఫుల్ ఎంగేజ్మెంట్. మధ్యలో స్టూడెంట్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అమేజింగ్. ఇక లంచ్, నంద్యాల స్పెషల్ ఐటమ్స్, నెక్స్ట్ లెవెల్ హాస్పిటాలిటీ. తర్వాత టీచర్ సెషన్. ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకున్నాం? మొత్తం మేము లంచ్ బ్రేక్ ఇచ్చేసరికి నాకు 4 అయింది. మళ్ళీ 5:30కి నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే 7 PM కి అయిపోయింది. టీచర్స్ ట్రైనింగ్ సెషన్ అనమాట. నేను చెప్పాను టీచర్స్ కి, టీచింగ్ అనేది ఒక జాబ్ కాదు, టీచింగ్ ఒక రెస్పాన్సిబిలిటీ. టీచర్ ఇంపాక్ట్ ఎంత పవర్ఫుల్ ఉంటుందో సొసైటీలో నేను చెప్పాను అనమాట. అలా డే అనేది ఎండ్ అయింది అనమాట. మాధవి గారు లాస్ట్ లో కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఫ్యామిలీ పర్సన్ ని మిస్ అవుతున్నాను, ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి చెప్పారనమాట. ఆ మాట నా జర్నీకి ఒక బిగ్గెస్ట్ రివార్డ్. ఎండ్లో టీచర్స్ అందరు కూడా వచ్చి ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్స్ అండ్ గ్రాటిట్యూడ్ అనేది, వాళ్ళ లవ్ అనేది షేర్ చేశారు. కమిట్మెంట్ కి వాల్యూ అనేది అర్థమైంది. మనం జెన్యూన్ కమిట్మెంట్ తో ఏదనేస్తే ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి హైదరాబాద్ కి స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ నైట్ 1 AM కి అనేది రీచ్ అయ్యాము. కానీ రెస్ట్ లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మెంటర్షిప్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాం. ఎందుకంటే నా మెంటర్షిప్ అందరికి ఇవ్వను. నేను లాస్ట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ గ్రోత్ బూట్ క్యాంప్ విజయవాడ జరిగింది కదా, 20 మంది మెంటర్షిప్ కి సైన్ చేస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. ఎందుకు నేను వాళ్ళని మెంటర్షిప్ అనేది సర్వీస్ ఇవ్వాలని ఎట్లా చెక్ చేస్తారు? వాళ్ళ బిజినెస్ స్కేలబిలిటీ, టీమ్ సైజు, సీరియస్నెస్ అన్ని చెక్ చేస్తామన్నమాట. ఆల్మోస్ట్ 20+ మెంబర్స్ రెడీ ఉన్నారు నా మెంటర్షిప్ తీసుకోవడానికి. కానీ నేను ఓన్లీ 6 to 7 మెంబర్స్ కి మాత్రమే స్లాట్స్ అనేది ఇస్తున్నాను అనమాట. అయితే మీకు కూడా ఇదంతా జర్నీ చూస్తుంటే, అరే మనం కూడా మెంటర్షిప్ తీసుకుంటే ఇట్లా మనం కూడా ఈ జర్నీ అనేది ఉంటుందని మీ లోపల ఫీలింగ్ కలిగితే, నెక్స్ట్ బాస్ ప్రోగ్రామ్ అనేది హైదరాబాద్ డిఫరెంట్ ప్లేసెస్ లో నేను చేస్తున్నా. నా ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంటుంది అనమాట, venukalyan.com అని చెప్పేసి. సో స్టే ట్యూన్. ఇంకా పవర్ఫుల్ జర్నీస్ అనేది వస్తూనే ఉంటాయి.